అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున్నే చూడండి నైట్ వర్షం పడినట్టుందన్నమాట. నైట్ అంతా వర్షం పడింది బాగా. అసలుకి ఈరోజు వర్షం లేవు వర్షాలు లేవు అంటున్నారు. వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే ఇంకా అసలు తగ్గేదే లేదండి అనమాట. మా బట్టలు ఆడలేదు, మా ఒడియాలు ఆడలేదు అన్నా కానీ ఇంకా అసలు వర్షాలు తగ్గవు. ఇంకా ఈ వచ్చే నెలంతా వచ్చే ఆగస్టు నెలంతా కూడా ఫుల్గా వర్షాలు అయితే పడతాయి. కానీ ఇంక ఇప్పుడు కొంచెం లేట్ అయ్యేటప్పటికి వర్షాలు పడలేదు అని బాధపడిపోతున్నారు అసలు. మేమైతే ఇప్పుడు బజార్కి అయితే వచ్చామన్నమాట. అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది. పొద్దున్నే వర్షం అయితే స్టార్ట్ అయింది. పొద్దున్నే వచ్చిన వాన చుట్టం పోరంట, అట్లాగే వాన కూడా తగ్గుతుంది. ఇటు మార్కెట్లో ఇటు అక్కడ ఉంటే గ్లాస్ సెల్కి గ్లాస్ లేదనమాట. ఇంకా గ్లాస్ వేయించుకుందామని చెప్పేసి కాంబోకి ఇంకా షెల్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా నా సెల్ గ్లాస్ వేయటం అయితే అయిపోయింది. ఇంకా మా ఆయనది కూడా కొత్త సెల్ మొన్న రీసెంట్గా తీసుకున్నాడు. ఇంకా ఆయన కూడా గ్లాస్ పౌచ్ వేయించుకుంటున్నాడు సెల్కి. కొద్దిగా హెవీది కావాలి కదా, అది పౌచ్ కాంబో కానీ పౌచ్. గడియార స్తంభం వచ్చేది దెబ్బకి. చిలకలూరుపేటలో ఒక గడియార స్తంభం, నేరేడుకాయలు భలే ఉన్నాయి. చిలకలూరుపేటలో ఒక గడియార స్తంభం ఉంది, నర్సరావుపేటలో ఒక గడియార స్తంభం ఉంది కదా. ఫ్రూట్స్ ఇప్పుడు దించుతున్నారు. 100కి 4 చూసి చెప్పు బాబాయ్. 100కి 4 అంట. కాల్ చేయి ఈ కాల్ చేయి కాదు, ఉడకబెట్టాయా? ఓకే, 50కి ఎన్ని ఇస్తావు? 50కి ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. 100 మీద 2 అంటే 5 వస్తుంది. 50కి 2 అంట. రా, ఈ 2 మంచివి చూసి తీసుకోవచ్చు. ఏమంటాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్చుకోవచ్చు, ఉడకబెట్టుకోవచ్చు. ఏమైంది తీసుకెళ్ళి 100కి ఇక్కడేలే, కావాలని మళ్ళీ వస్తాం. సరే, ఈ 2 తీసుకో. 2 తీసుకున్నా. ఈరోజు కదా ట్రాఫిక్ లేదులే, అది ఇప్పుడిప్పుడే జామ్ అవుతుంది చూడు. అయింది ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది. అరే రా పాప, గుడ్గారు అంకుల్ మంచి మాట చెప్పాడు, సర్దుకోవటమే అని. మాల్ ఏం పేరు ఇది? మాల్ పేరు నేను చెప్పానుగా ఇప్పుడే తీరని చెప్పేసి. 11ంటికి అన్ని షాపులు తీసుకుని మర్చిపో, మాకు తీసుకోండి రా. కాల్చుకుందాం ఇప్పుడు. ఇంకా పెట్టుకొని చిన్న గ్యాస్ తెచ్చుకొని పెడతాం. ఎటు మనకు పొయ్యలేదు కాబట్టి చిన్న గ్యాస్ ఇందులో ఉందా? గ్యాస్ ఉంది. కండలకేగా. సరే, దీని మీద కాల్చుకుందాం మరి. ఇంకా అయితే ఫ్రిడ్జ్లో కండలు నా కొడుకు తీసుకోవాలి. వెళ్తురు వచ్చింది, అతడికి నీకు వెళ్తురు వచ్చింది. ఇట్లా వీడియో బాగా వచ్చింది. గమనించండి, చూడండి ఎంత బాగా కాలుతుందో కండ. బయట ఏమో చల్లగా వర్షం పడుతుంది. మేమేమో వేడివేడిగా మొక్కజొన్నలు కాల్చుకొని తిందామని ప్లాన్ చేస్తుంది. వెళ్ళి బజార్కి వెళ్ళి మరి మొక్కజొన్నలు అయితే కొనుక్కి వచ్చాము. ఇది ఒకటి కన్నెలు తర్వాత
ఇప్పుడైతే గ్యాస్ ముట్టించుకున్నాం. నిప్పులు అయితే భలే ఉండేది, బాగా నిప్పుల మీద పెట్ట పెలా 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 కండ కాలి వదిలిపెట్టి టేస్ట్ కూడా బాగుంటుంది కదా నిప్పుల మీద కాల్చింది. వేడి వేడిగా మొక్కజొన్న కండ ఇంకా ఈ నెల పోతే వస్తాయి కదా, సరిగ్గా రావా బయట. కండ అయితే బాగా కాలి ఉంటుందండి. టేస్ట్